అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నారు. నేనండి ఇట్స్ మీ ఖమ్మం పిల్ల. ఈరోజు వీడియో వచ్చేసి ఆకుకూర రెసిపీ చేస్తున్నానండి. దీన్ని తెల్ల గల్జేరు అని అంటారంట. అంటే మన ఊరు పొలం గట్ల మీద దొరుకుతుందంటండి ఈ ఆకు. చాలా మంచిదండి. ఇది కర్రీ ఎలా చేయాలో, ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్గా ఈ తెల్ల గల్జేరు ఆకులు కొంతమంది కాడలతో ఇస్తారండి, లేకపోతే మామూలుగా ఆకుల్లాగా కూడా ఇస్తారు. మనం కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని తాలింపు దినుసులు వేసేసుకోవాలి. తాలింపు దినుసులు వేగిపోయిన తర్వాత అందులో కొన్ని ఆనియన్స్ తీసుకోవాలి అండి. ఆనియన్స్ కూడా కొద్దిగా డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని కొద్దిగా ఆనియన్ బ్రౌన్ కలర్ రావాలి అండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా అయితే కడిగేసి పెట్టుకున్న ఆకు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీంట్లో కొద్దిగా పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేశాను అనమాట తాలింపులో అండి. మనం వెల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వెల్లిపాయ వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయొద్దు, ఆకుకూర కాబట్టి. వీలుంటే ఎల్లిపాయ వేసుకోండి, బాగుంటుంది. పెసరపప్పు కూడా మగ్గిపోయిన తర్వాత మీరు ఆకును వేసుకున్న తర్వాత సేమ్ అండి, మనం అన్ని ఆకుకూరలు ఎలా అయితే చేసుకుంటామో ఇది కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలి. అది కొద్దిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆకుకూర రెసిపీ కాబట్టి సాల్ట్ అన్నది కొద్దిగా ఫస్ట్ తక్కువ వేసుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే సాల్ట్ సరిపడా ముందుగానే వేసుకుంటే ఆకుకు ఉప్పదనం ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత కారం వేసుకొని కొద్దిసేపు మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని దింపేసుకోవడమేనండి. బాగుంటుంది ఈ రెసిపీ. థ్యాంక్ యూ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.